యొక్క వీక్లీ ఎక్స్పైరీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క మంత్లీ ఎక్స్పైరీ రేపు జరగబోతుంది. సో ఇలాంటి డేస్లో వాలటాలిటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అండ్ అలాగే ట్రేడర్స్ కూడా ఇలాంటి డేస్లో ట్రాప్ ఎక్కువగా అవుతూ ఉంటారు. సో ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఆప్షన్ చైన్ డేటా. సో మనం ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ యొక్క క్లియర్గా క్లోజింగ్ 22,819 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది అండ్ పీసీఆర్ వచ్చేసి 0.88 విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ బేరిష్ సినారియో. సో మనకి నిఫ్టీ క్లోజింగ్ ప్లస్ పీసీఆర్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి బేరిష్ టుమారో అండ్ ఎవ్రీ బౌన్స్ ఈజ్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్. సో మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓవరాల్గా అయితే డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇంకోటి ఏంటి, లోవర్ హై అండ్ లోవర్ లోస్ ఫామ్ చేస్తూ ఉన్నాయి ఈవెన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ప్రస్తుతం మనం నిఫ్టీ చార్ట్లో ఉన్నాము, 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ కనుక చూస్తే మార్కెట్ క్లోజింగ్ నుంచి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 23,000 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అయితే మనకి నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక సపోర్ట్ అంటారా, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మార్కెట్ కనుక డౌన్ సైడ్ స్లైడ్ అవుతా వస్తే మనకు ఆల్మోస్ట్ 22,623 దగ్గరగా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఇఫ్ మార్కెట్ కంటిన్యూస్ టు బీ బేరిష్ టుమారో. సో క్లియర్ రెసిస్టెన్స్ ఫర్ టుమారో ఈస్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ నియర్ 23,000 అండ్ సపోర్ట్ వచ్చేసి 22,623. సో మనము ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఓవరాల్గా ట్రెండ్ బేరిష్ ఉంది ప్లస్ మార్కెట్లో సెల్ ఆన్ రైజ్ వస్తుంది. సో మీరు ఈ సెల్ ఆన్ రైజ్ని కనుక ఫాలో చేయగలిగినట్టయితే మీరు ఒక మంచి ట్రేడ్ మీకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం కావాలంటే 1 hour టైం ఫ్రేమ్లో కూడా నిఫ్టీ చార్ట్ని చూద్దాము, చూసి మనము ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ టుమారో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఈవెన్ 1 hour టైం ఫ్రేమ్ చార్ట్లో కూడా క్లియర్గా మనకి 22,623 దగ్గరగా మనకు ఒక మేజర్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా రెసిస్టెన్స్ కూడా క్లియర్గా చూసినట్టయితే 22,994 ఆల్మోస్ట్ 23,000 దగ్గరగా మనకు మేజర్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఎస్పెషలీ రేపు ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ చాలా వాలటైల్ మూవ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రేడర్స్ హు ఆర్ ట్రేడ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ ఓవర్ ట్రేడింగ్ జనరల్గా అవాయిడ్ చేయండి బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లూజ్ మనీ బికాస్ ఆఫ్ ఓవర్ ట్రేడింగ్ ఎస్పెషలీ ఆన్ ఎక్స్పైరీ డేస్ బికాస్ ప్రీమియం తక్కువగా ఉంటుందని దే విల్ బీ కీప్ ఆన్ ట్రేడింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ నిఫ్టీ. సో మనకి బ్యాంక్ నిఫ్టీ కనుక చూసినట్టయితే 52,274 దగ్గర క్లోజ్ అయింది. పీసీఆర్ వచ్చేసి 0.81, ఇది కూడా బేరిష్గానే ఉంది. సో ఇప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పీసీఆర్ ఈజ్ బిలో 1 విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎ బేరిష్ సినారియో. సో ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 52,850 దగ్గరగా మనకు ఒక రెసిస్టెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఒక 1 hour టైం ఫ్రేమ్ చార్ట్. సో ఇది 1 hour టైం ఫ్రేమ్ చార్ట్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 52,940 దగ్గరగా ఉంది మనకు ఒక రెసిస్టెన్స్ ఇన్ 1 hour టైం ఫ్రేమ్. ఇంకా సపోర్ట్ అంటారా 51,835 దగ్గరగా మనకు ఒక క్లియర్ సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో ఓఐ డేటా కూడా ఏం చెప్తుందంటే మనకి 52,000 to 53,000 మధ్యగా హెవీ కాల్ రైటింగ్ అయితే జరిగింది. హెవీ కాల్ రైటింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా 51,000 అనేది ఒక మేజర్ సపోర్ట్గా అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది, ఎస్పెషల్లీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక క్లియర్గా సెల్ ఆన్ ఎవ్రీ బౌన్స్ కూడా సెల్ అవుతూ ఉంది. సో ఈ బిట్వీన్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో మనకి కాస్త ఒక బౌన్స్ వచ్చినా కూడా మనం దాన్ని ఒక సెల్ ఆపర్చునిటీగా అయితే కన్సిడర్ చేసి ట్రేడ్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్స్పైరీ డే రోజు మనం ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ బేరిష్గా ఉన్నప్పుడు బ్లైండ్గా అయితే మనం బై చేయకూడదు. ఎందుకంటే లెవెల్స్ ఫాలో అవుతా కాస్త పేషెన్స్గా వెయిట్ చేస్తే మనకు ఒక మంచి ట్రేడ్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. This is about support and resistance levels based on the option chain data. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. డైలీ నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.